అందరికీ నమస్కారం. సుమారుగా 2 సంవత్సరాల పైబడి మేమందరం సమిష్టిగా ఈ ఆనంద కుటుంబం చేస్తున్న పరదా ప్రయాణం రేపు 22వ తారీఖు తోటి చివరి దశకు వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి టెక్నీషియన్లు కానీ లేదా నటులు కానీ మొదటి రోజు ఎంత ఉత్సాహంతో పనిచేశారో చివరి రోజు వరకు కూడా అదే ఉత్సాహంతో ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. టెక్నికల్ సైడ్ కానీ లేదా ఆర్టిస్టుల సైడ్ కానీ ఈ సినిమాకి అందించిన సహకారం ఎప్పటికీ ఏ రకంగానూ కూడా మేము మరవలేనిది. శ్రీశ్రీ గారు అంటారు, ప్రభు ఎక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలు ఎవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని. ఆ రకంగా ఈ సినిమా క్రియేటివిటీ అంతా కూడా మా దర్శకులు ప్రవీణ్ గారి నేతృత్వంలో, అలాగే ప్రొడక్షన్ టీం అంతా కూడా మా సోదరుడు విజయ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టిన డబ్బుల కంటే కూడా 10 రెట్లు ప్రాణాలు పణంగా పెట్టి మనస్సాక్షిగా బాగా అందరూ పనిచేసిన ఫలితమే ఈ రోజున పరదా మీ ముందుకు వస్తుంది. ఇది ఖచ్చితంగా మీ అందరినీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా మీ అందరినీ కూడా అన్ని రకాలుగానే అలరిస్తుందని చెప్పగలం. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి అనుపమ పరమేశ్వరన్ గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందిస్తున్న సహాయ సహకారాలు ఏ రకంగానూ కూడా ఎప్పటికీ మర్చిపోలేనిది. మా ఆనంద మీడియా మొత్తం మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటుందని మరొకసారి మీ అందరి సాక్షిగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే దర్శన రాజేంద్రన్ గారు మనందరికీ తెలుసు, హృదయం, జయ 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 హో ఇటువంటి సినిమాలతో ఆమె ఎంత పాపులరో మనందరికీ కూడా తెలుసు. పేరుకి మలయాళీ అయినా కూడా ప్రతి తెలుగింట్లో కూడా దర్శన రాజేంద్రన్ అంటే ఎవరికో తెలుసు. అలాంటి ఆమె నేషనల్ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ విన్నర్. ఒక కొత్త సంస్థ ఆనంద మీడియా అనే కొత్త సంస్థ అప్పుడప్పుడే వచ్చిన అప్కమింగ్ డైరెక్టర్ తో సినిమా తీస్తూ ఉంటే కథ చెప్తే కంటెంట్ నచ్చి ఈ రోజు చేయడానికి ముందుకు వచ్చి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడ కూడా ఆనంద మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆమెను మలయాళీ అని ఎవరు అనుకోరు, మన తెలుగింటి పిల్లలు అనుకుంటారు. ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు, ఆమె సెట్ లో కూడా స్వయంగా మాట్లాడారు, ఇక్కడ కూడా డబ్బింగ్ ఆమెనే చెప్పారు. అలాగే సంగీత గారు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డిఓపి మృదులాసేన్ గారు కొత్తగా వచ్చారు, శుభం చేశారు. దాని తర్వాత పరదా ఇప్పుడు వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి గురించి ఇకపోతే ఇందాక మీరు 3 పాటలు విన్నారు, ఇంకో 2 పాటలు రావాల్సింది. గోపి సుందర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఆ పాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నారు వనమాలి గారు, దయచేసి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వనమాలి గారు ఇక్కడే ఉన్నారు. ఈ సినిమాలో ఉన్న 5 పాటలు కూడా ఆయనే రాశారు. స్వతహాగా ఈ రోజుల్లో పాటల రచయిత, సింగర్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి పెద్దగా కనెక్టివిటీ ఉండదు. వాట్సాప్ లోనే మాట్లాడుకుంటారు, మెసేజ్ ఇచ్చుకుంటారు. కానీ వనమాలి గారు పాటలన్నీ రావడమే కాకుండా ఏదైతే పాటలు రికార్డింగ్ అవుతుందో అప్పుడు స్వయంగా స్టూడియోకి వచ్చి దగ్గరుండి ఉచ్చారణలన్నీ సరిగ్గా పలికారా లేదా, పాటలన్నీ కూడా ఆయన రాసినట్టుగా ప్రతి పదం పలికారా లేదా దగ్గరగా ఉండి చెక్ చేసుకుని అంతగా ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు. అలాగే ఇక్కడ ఉన్నారు మా ఎడిటర్ ధర్మేంద్ర గారు. ఆయన ఈ సినిమాకి దాదాపు ఒక 10 సినిమాలు చేసేంత పని ఒక సినిమాకి చేశారు. ఇలాగ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆనంద మీడియా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే మీ అందరికీ కూడా ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో ఇందాల మా డైరెక్టర్ ప్రవీణ్ గారు నిద్ర మాట్లాడుతూ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి ఆగింది, అందరూ బాధపడ్డారు అన్నారు. యాక్చువల్ గా కులు మనాలిలో షూటింగ్ వెళ్ళినప్పుడు 2 రోజులు షూటింగ్ అయిన తర్వాత అక్కడ ఎప్పుడు లేని 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు లేని ఫ్లడ్ వచ్చి షూటింగ్ ఆగడం జరిగింది. ఆగినా కూడా అదంతా మా మంచిగా జరిగినట్టుగా అంతకంటే మరింత అద్భుతమైన అవుట్పుట్ తో తర్వాత సినిమాను తీయడం జరిగింది. కాబట్టి ప్రతి జరిగిన ఏదైనా కష్టం వచ్చినా, చిన్న బాధ అనిపించినా దానికంటే 100 రెట్లు ఫలితం ఈ సినిమాకి మేము అనుభవించాం. అయితే ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఈ సినిమా జరిగిపోయిన తర్వాత అయిపోతున్నప్పుడు దాదాపు సినిమా అయిపోయింది. చివరిలో ఇక్కడ మా మిత్రుడు, మా సోదరుడు, సహచరుడు విజయ్ గారి నాన్నగారు సుకుమార్ గారు ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున అకాల మరణం చెందారు. దురదృష్టవశాత్తు ఆయన కొడుకు కష్టాన్ని చూశారు కానీ
కొడుకు ఈ రోజు ఎదిగి సాధించబోయే విజయాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారు. అయ్యా సుకుమార్ గారు, ఆయన ఒక్కడే కాదు మీ బిడ్డ. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళే. ఖచ్చితంగా పైనుంచి మీ ఆశీర్వాదాలు మీ అబ్బాయికి, ఈ ఆనంద మీడియాకి ఎప్పటికీ ఉంటాయని ఆశిస్తా ఉన్నాం. మేమందరం ప్రౌడ్ఫుల్ గా చెప్తా ఉన్నాం, ఈ పరదా సినిమాని రేపు 22వ తారీఖున సాధించబోయే విజయాన్ని మేమందరం మనస్ఫూర్తిగా మీకే అంకితం చేస్తున్నామని చెప్పి సవినయంగా కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని చూడండి, మీ వాళ్ళందరికీ కూడా చూపించండి. ఎవరికి ఎప్పటికీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఇది పరదా అనేది ఏదో వచ్చి 10 రోజుల్లో వెళ్ళిపోయే సినిమా కాదు. 10 సంవత్సరాల పాటు అందరూ మాట్లాడుకునే సినిమా అవుతుందని మేమందరం సగర్వంగా చెప్పగలని మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకొక చిన్న విషయం అంటే, ప్రొడ్యూసర్లను పిలిచారు కదా, వీళ్ళందరూ ఏదో చిన్న డిక్కీ తెలిసిన పేర్లు అనుకోకండి. ప్రొడ్యూసర్లు అంటే మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ 99% మంది మీలాగే మేము కూడా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ సినిమా అంటే పిచ్చి, సినిమా కోసం బతకాలి, సినిమా కోసం చావాలి అనే దాంతో వచ్చి ఈ రోజున మేము అందరం కూడా కష్టమా నష్టమా డబ్బులు పెట్టి ఒక మంచి సినిమా ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా అదే సహృదయంతో ఆదరిస్తారని, ముందు కూడా మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రయాణిస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సుజయ్ గారు. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడుతున్నా కోరుకుంటున్నాం. హలో గైస్, అనుపమ ఫ్యాన్స్, దర్శన ఫ్యాన్స్, రాజ్మయూర్ ఫ్యాన్స్, ప్రవీణ్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, August 22nd ఎంతమంది చూస్తారు? ఫస్ట్ మన అనుపమకి ఒక పెద్ద హిప్పిస్తామా? పెద్ద హిప్పిస్తాం. మన దర్శనానికి గ్రాండ్ తెలిసి చెప్తాం. ఓకేనా? ఈ సినిమా అనుపమ ఎలా చేసిందో అన్నది మనం చూసిన కంటెంట్ చెప్తుంది. డెఫినెట్ గా ఈ సినిమాని మనం పెద్ద హిట్ చేయాలి. సినిమా కంటెంట్ చూసి నచ్చితే మీరు పక్క వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే చెప్పక్కర్లేదు, నచ్చితేనే చెప్పండి. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా కంటెంట్ మీ అందరికీ డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు నాకు. బట్ మా అందరు టెక్నీషియన్స్, మా అందరు యాక్టర్స్ ఈ సినిమాకి అద్భుతంగా పనిచేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. August 27 పరదా చూద్దాం. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా మరి డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చే ముందు నేను ఆయన ఒక చిన్న పేరుతో కోటరెడ్డి గారు ఎప్పుడు ఇలానే మొదలవుతుంది. సో ఓకే అండి, రెడీ ఆల్ సెట్. సో ఇచ్చాక మరి మన ప్రవీణ్ గారికి హలో. సో పరదా చాలా 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 మంచి ఫిలిం తీసాము. అంటే ఈ సినిమా ఎంత ఇంపార్టెంటో చెప్తాను. మనం తెలుగు ఇండస్ట్రీలో ఒక సంవత్సరానికి 250 సినిమాలు వస్తున్నాం. అందులో ఎన్ని ఉమెన్ సినిమాలు వస్తున్నాయి? ఎన్ని? మహా అయితే 2, 3, 5 అంతే కదా. నాకు August 22nd తర్వాత ఒక ఉమెన్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయితే ఎంత ప్రొడ్యూసర్ కి లాభం తెలుసా? మీకు ఎంతమంది ప్రొడ్యూసర్ కి లాభం తెలుసా? నాకు ఈ సినిమాయే కాదు, దీని తర్వాత రిలీజ్ అవుతుంది ఘాటి సక్సెస్ అవ్వాలి, దీని తర్వాత రిలీజ్ గర్ల్ఫ్రెండ్ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఐ వాంట్ ఒక న్యూ ఎరా స్టార్ట్ చేయాలండి మనం. ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఎవరు చెప్పినా సరే మనందరూ హీరోయిన్లు పొగుడతాం. సో నేను ఒకటే విషయం చెప్తా. సపోజ్ ఒక హీరోయిన్స్ అందరూ హీరోయిన్స్ అందరూ
వాళ్ళ సినిమాలు ఎన్నో కథలు ఉంటాయండి. ప్రతి కథ హీరో చుట్టూనే వెళ్ళవక్కర్లేదు. చాలా కథలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ గా ఉంటాయి. సో ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం షుడ్ బి ఎ హోప్ ఫర్ ఆల్ ది ప్రొడ్యూసర్స్. అండ్ మీ అందరూ ప్లీజ్ మీ వైఫ్ పట్టుకోయండి. ప్రతిసారి స్టార్ మా స్టార్ గొప్ప స్టార్ వాళ్ళకే విజిల్ వేస్తావు, మా అనుకున్న కూడా పెద్ద స్టార్, మా దర్శనం కూడా పెద్ద స్టార్, సంగీత ముగ్గురు ఆడవాళ్ళతో సినిమా తీసాను నేను. నాకు ఒకటండి, ఒక ఉమెన్ సినిమా వస్తే ఓకే మంచి పేరు, అవార్డులు అన్ని వద్దు, నాకు డబ్బులు కావాలి, డబ్బులు ప్లీజ్. నాకు అవార్డు సినిమా తీస్తామని లేదండి, ప్లీజ్ డబ్బులు వచ్చే సినిమా తీద్దాం అనుకున్నాము. అండ్ ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం టు మేక్ మనీ, టు గివ్ హోప్ టు ద ఇండస్ట్రీ. నాకు అంటే నిజంగానండి, అంటే తప్పు కదా, ఒక 250 సినిమాల్లోని 2, 3, 4 సినిమాలు ఉమెన్ అంటే తప్పు కదా. మెన్ ఓరియంటెడ్ సినిమా అంటే అనం కదా, మెన్ ఓరియంటెడ్ సినిమా, ఉమెన్ ఓరియంటెడ్ సినిమా ఏంటి అంట సినిమా, దిస్ ఇస్ సినిమా. ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం టు బి సక్సెస్ఫుల్. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, మనందరూ మలయాళం సినిమా ఎంకరేజ్ చేస్తాం కదా, మలయాళం సినిమా ఎంకరేజ్ చేస్తాం, ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్స్ కి చేస్తాం. నాకు ఈ సినిమా పరదా సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వాలి, మలయాళంలో మన తెలుగు సినిమా. నా ఒక్కటే కోరిక, మనం కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చేయలేమా, మలయాళాలు చేయలేమా, మనం కూడా చేస్తాం కదా. నేను చెప్తున్నా, ఐ వాంట్ ఆ తెలుగు సినిమా ఇది మన తెలుగు సినిమా, మలయాళం సినిమా పేరు. అందుకే మలయాళం యాక్టర్స్ ఇద్దరిని పెట్టాను నేను. ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి సక్సెస్ఫుల్ కమర్షియల్లీ. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ప్లీజ్ సినిమా బాగుంటే చూడండి. అండ్ నాకు ఈ సినిమాకి ఒక చిన్న కోరిక, సినిమా బాగుంటే పెద్ద స్టార్స్ అందరూ ఒక్క ట్వీట్ చేయండి, ఒక్క ట్వీట్ ప్లీజ్. నా కోసం సినిమా బాగుంటే ఒక్క ట్వీట్ తో చాలా మంది సినిమా చూస్తారు. మీ ట్వీట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే, ఇంకొక విషయం చెప్తా లాస్ట్ లో, పరదా సినిమా చాలా మంది అంటున్నారు, పరదా అంటే బుక్క అలా అంటున్నారు కదా. ఇది ఒక కొత్త ఫిక్షనల్ ఊరండి నేను క్రియేట్ చేసింది. ప్రతి మనిషిలోనే ఒక పరదా ఉంటుందండి, మన అందరిలోనే ఒక పరదా ఉంటుంది. ఈ సినిమా ఒక మెన్ లో ఉంటుంది, ఒక విమెన్ లో ఉంటుంది. నేను ఈ సినిమా ఒక చాలా డిస్కషన్ కి నా మనసులో చాలా చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ సినిమాతో నేను చెప్పాలనుకున్నాను మీకు. సో మీరు సినిమా చూసి డిసైడ్ అయ్యండి. అండ్ ఈ ఏంటి ట్రాఫిక్ లోని మీరు ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అయితే అర్థం కాదు, సినిమా ఏం అర్థం కాదు. సో ఈ పార్కింగ్ త్వరగా రండి సినిమాకి. ఫస్ట్ 10 నిమిషాల్లో పరదా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరూ చూడాలి. అండ్ ఐ ఓన్లీ హోప్ పరదా షుడ్ బి ఏ వెరీ బిగ్ ఫిలిం. అండ్ 22nd మన మెగాస్టార్ గారు చిరంజీవి గారు బర్త్డే. నేను మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక ఫోటో దిగానండి. మా సినిమా ఇఫీలో ఉన్నప్పుడు మన తెలుగు సినిమా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో సెలెక్ట్ అయింది, అఫీషియల్ సెలెక్షన్ మన తెలుగు సినిమా. నేను అప్పుడే చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ తో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. సో నేను అంత అడ్వాన్స్ చేస్తాను. సో ఐ రియల్లీ హోప్ 22nd August విల్ బి ఎ రిమార్కబుల్ డేట్. అండ్ ఈ సినిమా 2 రోజుల ముందే మీకు రివ్యూస్ పడతాయి, రివ్యూస్ చూసే వెళ్ళండి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్.